అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రోహన్ రెడ్డి. నేను యశోద సమాజిగూడ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ థొరాసిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. నేను గత 3-4 సంవత్సరాల నుంచి వరంగల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాను. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఇక్కడ చాలా పేషెంట్స్ కూడా సర్జరీ చేస్తారు. ముఖ్యంగా థొరాసిక్ సర్జరీ అంటే ఏంటి అనేది నలుగురిలో తెలియపరచడానికి ఇదొక ప్రయత్నం అన్నమాట. మనకి థొరాసిక్ అనగానే కార్డియో థొరాసిక్ అనే పదం గుర్తొస్తుంది. అంటే హార్ట్కి సంబంధించిన సర్జరీస్ అని అందరూ అనుకుంటారు. కానీ థొరాసిక్ సర్జరీ అనేది ఒక సెపరేట్ డిసిప్లిన్గా ఇప్పుడు మారుతూ ఉంది. ఎట్లా అయితే వాస్కులర్ సర్జరీ అనేది కొత్తగా ఒక సెపరేట్ డిసిప్లిన్ ఉందో, థొరాసిక్ సర్జరీ అంటే ఛాతీకి సంబంధించిన సర్జరీస్ అన్నమాట. అంటే మన ఛాతీలో ఉన్న అవయవాలు, ముఖ్యంగా లంగ్స్ అండ్ లంగ్స్కి ఈ గాలిగొట్టం, ఎయిర్వే అని అంటాం, ట్రేకియా, అదిగాక గుండె చుట్టూ ఉన్న స్పేస్, మీడియాస్టైనమ్ అని అంటాం. ఈ జాగాలో, ఈ ఖాళీ జాగాలో మనకి కంతులు, ట్యూమర్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్కి మేము థొరాసిక్ సర్జన్స్ అనే స్పెషాలిటీ సర్జరీస్ చేస్తాం. లంగ్స్ పరంగా చూస్తే మాత్రం మన దేశంలో చాలా కామన్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్, అంటే ట్యూబర్క్యులోసిస్, టీబీ, క్షయరోగం వల్ల ఇన్ఫెక్షన్స్ ఒక్కొక్కసారి లంగ్స్ని పూర్తిగా పాడు చేయడం చేస్తుంది. దానివల్ల దాంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి రక్తం కారడం, దగ్గులో రక్తం పడడం అనేది అవుతుంది. ఒక్కొక్కసారి లంగ్ క్యాన్సర్స్ కూడా రావచ్చు. ఆ లంగ్ క్యాన్సర్స్ అనేవి తొందరగా డిటెక్ట్ అవ్వదు. చాలా దురదృష్టం, మన దేశంలో దురదృష్టం ఏంటంటే 10 మందిలో 7 మందికి అడ్వాన్స్ స్టేజ్లోనే తెలుస్తుంది, ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా. కానీ కొంతమందికి డయాగ్నోసిస్ తొందరగా అయితే క్యాన్సర్, మన లంగ్ సర్జరీ ద్వారా క్యాన్సర్ పూర్తిగా నయం చేసే ఆస్కారం ఉంటాయి. ఇలాంటి కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్, ముఖ్యంగా థొరాసిక్ సర్జరీ, స్పెసిఫిక్గా మాలాంటి థొరాసిక్ సర్జరీస్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, అంటే కెమెరా ద్వారా, చిన్న కట్స్ ద్వారా, లాప్రోస్కోపీ ద్వారా దాన్ని ఛాతీలో చేస్తే దాన్ని వీడియో అసిస్టెడ్ థొరాసిక్ సర్జరీ అంటే వ్యాట్స్ అంటాము. లేదా ఈ కాలంలో ఇంకా రోబోటిక్ థొరాసిక్ సర్జరీ అనేది కూడా చేస్తున్నాం. ఇలాంటి సర్జరీస్ వల్ల చిన్న కట్స్ ద్వారా పేషెంట్స్ త్వరగా రికవర్ అవుతారు, వాళ్ళ పనులకు తొందరగా వెళ్తారు. ముందు కాలంలో అయితే ఛాతీలో సర్జరీ చేయాలంటే పెద్ద కట్, వెనకాల నుంచి ముందు వరకు పెద్ద కట్ చేయాల్సి వచ్చేది. కానీ అట్లా కాకుండా ఇప్పుడు చిన్న రంధ్రాల వల్ల 1 సెంటీమీటర్, 1.5 సెంటీమీటర్ లోపల మనం కట్స్ ద్వారా సర్జరీస్ చేయగలుగుతున్నాము. పేషెంట్ తొందరగా రికవర్ అవుతున్నాము. అదిగాక చాలా యాక్సిడెంట్ కేసెస్లో పక్కెముకలు ఇరిగిపోవడము, లేకపోతే కత్తిపోటు ద్వారా లంగ్స్ ఇంజరీ, అట్లా ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎమర్జెన్సీస్లో సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అది కాకుండా యశోద సమాజిగూడలో ముఖ్యంగా లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనే సర్వీసెస్ కూడా మొదలుపెట్టాం. అంటే లంగ్ మార్పిడి, అవయవం మార్పిడి అనే దాంట్లో మేము ఇప్పుడు యశోద